అసలు ఇక్కడ దాకా వచ్చి ఇలా చూస్తానని నేను అనుకోనే లేదు. హాయ్ గైస్, నేను హత్తిరాలకు వచ్చేటప్పటికి జ్వాలా తోరణం అయితే రెడీ చేస్తున్నారు. ఆ ఆకాశాన్ని ఈ తోరణాన్ని కలిపి చూస్తే నిజంగానే ఆ శివుడు వచ్చి జ్వాలను వెలిగించేలా ఉంది. కాసేపటికి ఆ తోరణాన్ని అయితే వెలిగించేదానికి రెడీ అయిపోయారు. ఇదిగోండి, ఇది ఆ జ్వాల తోరణం. ఇది ఈ సంవత్సరమే కొత్తగా స్టార్ట్ చేశారు. నేనైతే ఆ జ్వాల తోరణాన్ని దాటలేకపోయా, ఎందుకంటే కొండపైన ఆకాశ దీపం పెట్టాలని చెప్పేసి కొండపైకి వెళ్ళిపోతున్నా. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా తోరణం దాటుంటే కామెంట్ చేయండి. ఈ కొండ అయితే చాలా పొడుగ్గా ఉంది, కష్టపడెక్కా, కానీ కష్టపడెక్కినా కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంత హ్యాపీగా ఎందుకున్నానంటే ఈ హత్తిరాలని ఇక్కడి నుంచి ఇలా చూస్తానని నేను అసలే అనుకోలేదు. ఈ స్తూపం పైన అంత దీపం వెలిగించేది, కానీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే రూటే లేదు. ఒక చిన్న ఫోల్ పట్టుకొని చాలా కష్టపడుతూ పైకి ఎక్కాలి. పైకి ఎక్కాక తాడు కిందికి వదిలి ఆ దీపానికి సంబంధించినటువంటి పైకి తీసుకుంటారు. దీనికోసం మనం ఎంతసేపు కష్టపడింది. ఇదే ఆకాశ దీపం. ఆ ఆకాశ దీపాన్ని వెలిగించాక క్రాకర్స్ అయితే పెట్టారు. ఇంకా కొండపై నుంచి మేమందరం కలిసి దిగేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంటికి వచ్చాక నా చెప్పులు చేతిలోకి తీసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. ఇంతలో అందరూ నన్ను చూసి వీడియో కూడా చెప్పులు కొట్టేసే వాళ్ళు ఉన్నారని చెప్పి నవ్వుకుంటున్నారు. నేను అసలు మెయిన్ గుడి దగ్గరికి వచ్చింది దీనికోసమే, కానీ దానికి వెళ్ళలేకపోయినా. నాకైతే చాలా బాధగా అనిపించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు అంత బాధపడాలని నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియోని లైక్ చేసి ఫాలో అయిపోండి. బై గైస్.